గీత గారిని ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసావా, ఇంత గొప్ప కార్యక్రమానికి నీతోనే ప్రారంభ ప్రార్థన గీతం పాడించాం. నా కార్యం నెరవేరడానికే నేను ఇక్కడ పాడాననే విషయం నీకు అర్థం కావడం లేదు. నీ ఈ ప్రారంభ సంతోషం చివర్లో నీకు మిగలదే. ఇంకా నీ పిచ్చి తగ్గలేదా? ఇంకా సేపట్లో నీ భ్రమలు తొలగుతాయి చూడు. శ్రీమతి స్వర్ణలతాదేవి గారి అధిష్టాన మహోత్సవం శ్రీమతి పీఠాపురం మంగమ్మ గారి ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. మైక్ ప్లీజ్. అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించండి. వీరి ఆశీర్వచనాలు నాకెప్పుడూ ఉంటాయి. అమ్మమ్మ గారి ఆశీర్వచనాలతోనే నేనివాళ ఈ స్థాయికి, అమ్మమ్మ గారి స్థానానికి ఎదిగాను. ఇవాళ నేను మంగమ్మ గారి అధికార బాధ్యతలను స్వీకరించబోతున్నాను. ఇది నా జీవితంలో ఓ శుభదినం. దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి అమ్మమ్మ గారి మనవరాలిగా, ఆవిడ పేరు కన్నా ఎక్కువ పేరు తెచ్చుకొని త్వరలో మంగమ్మ గారు స్వర్ణలతాదేవిగా అమ్మమ్మ గారు మాత్రమే అనేలా పేరు తెచ్చుకుంటాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. నేను ఎంతో పట్టుదలతో శ్రమించాను. అందుకే ఇవాళ ఈ సామ్రాజ్యానికి మహారాణినయ్యాను. శ్రీమతి స్వర్ణలతాదేవిని పుష్పమాలంకృతులను చేసి సన్మానించిన పిదప పట్టాభిషేకం చేస్తూ కిరీటి ధారణ చేస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.